మరి మన జిల్లాలో మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ రోజుని మన కబ్బూరు వెలుగు సంఘం నుండి టౌన్ సెక్రటరీ గాను ఇన్ఛార్జ్ గాను శంకరరావు గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నియామక పత్రాన్ని అందజేయవలసిందిగా శంకరరావు గారు. వెనకేసుకుంటూ మనం అందరం కూడా వెనుకబడిన తరగతులు అని మర్చిపోకుండా మీరందరూ తప్పనిసరిగా ఏదైనా పిలుపునిచ్చినప్పుడు తప్పనిసరిగా మనం హాజరవ్వాలి. థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్షులుగా నామినేట్ చేయబడినటువంటి తిరుపతి గారిని మరి దప్పలరెడ్డి గారు దుశ్శాలతో సన్మానించడం జరుగుతుంది. వారికి మా యొక్క బీసీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజునే మన జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా మరి ఎంపికగా పోతున్నటువంటి తాడేపల్లి తిరుపతిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీసీలు ఐక్యతని చాటవలసినటువంటి అవసరం ఉంది. మరి శంకరరావు గారు చాలా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో అన్ని నగరాల్లో మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. బీసీ ఉద్యమం అనేది అవసరం. ఈరోజు యోజించి పాలిస్తున్నటువంటి సమయంలో బీసీలంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి శంకరరావు గారికి మరి తిరుపతిరావు అన్న మంచి నాయకుడు దొరకటం, మరి యొక్క వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ యొక్క బీసీల ఐక్యతని చాటాలని, దానికి మా వంతుగా నిరంతరం ఎప్పుడు కూడా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై అన్నపల్లి, జై అన్నపల్లి, జై అన్నపల్లి. సార్ ఒకసారి చూడండి సార్ అందరూ. సార్ సార్ రెడీ సార్. కూర్చోమ్మా ఇటు. అదే బాబా కూర్చోబట్రా. మామూలు ప్లాస్టిక్ ఓకేనా. మీడియా మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించడం జరిగింది. తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు, ఉత్సాహవంతుడు. జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లె పల్లెన, వాడవాడన, గ్రామ గ్రామాన కూడా బీసీ వాదాన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈ రోజున ఇవ్వటం జరిగింది. వారికి ముందుగా వారిని బలపరిచేటువంటి బలహీన వర్గాలకు చెందిన కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనకి దేశంలో దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు. వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన చెప్పాడు, నేను ఛాయ్ వాలని, నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని, ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఆయన 3 దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రధాని గారు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మీరు ఒక ప్రధానిగా, దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో అన్ని సమస్యల్ని పక్కన పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. అందుకని ఈ రోజున మేము కుల గణాంకాన్ని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కుల గణాంకాలు చేయాలి, జనగణతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని అనేక ధర్నాలు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయటం జరిగింది. ఆ క్రమంలోనే దేశ ప్రధాని గారిని కూడా 4 సార్లు కలిసాం, కేంద్ర మంత్రులను కలిసాం, పార్లమెంటు సభ్యులు కలిసాం. అయ్యా పార్లమెంటు సభ్యులారా, మీరందరూ కూడా పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు జరగాలని చెప్పని, మీరందరూ కూడా పార్లమెంటుని స్తంభింపజేయాలని చెప్పని పలు దఫాలుగా వారిని కూడా అడగటం కూడా జరిగింది. అదేవిధంగా యాదృచ్ఛికంగా మరి ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుంది, జనగణతో పాటే కులగణాంకాలు కూడా చేయాలని చెప్పండి. ఈరోజు మంచి రోజని నేను భావిస్తాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీని శంకర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు వారు నన్ను నియమించడం, ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకొని గ్రామాల వాడవాడలా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యలని ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఈరోజు మరి బడేటి చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం, ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలవు చేస్తాను.